చూసుకున్నట్లయితే ఆగస్టు 14 మరి వార్ 2 మూవీ పైన హృతిక్ రోషన్ బాలీవుడ్ నుంచి, ఇటు పక్క టాలీవుడ్ నుంచి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయ్యి బాగా వైరల్ అవుతుంది, డ్యాన్సులు బాగున్నాయి అంటున్నారు. మరి తారాగమనంతో ఎక్కడ చూసుకున్నా కానీ హడావుడిగా ఉంది. పెద్ద సినిమాలు 2 రిలీజ్ అవుతుంటే మొదటిగా ఇది ఎలా అనిపిస్తుంది, మరి ఎంత అంచనాలు ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అవుతాయి అంటారు? ఇంకోటి ఏంటంటే RRR కన్నా బాగా చేశాడు అనుకుంటున్నానండి. RRR కూడా డాన్స్ బాగా చేశాడు రామ్ చరణ్తో పాటు, దీంట్లో కూడా బాగా చేశాడని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే నేను సినిమా చూడలేదు కాబట్టి ముందే చెప్తున్నాను, చాలా బాగా చేస్తాడు ఎన్టీఆర్. డాన్స్ పడుకో డాన్స్ చేయడంలో బాగా చేస్తాడు. ఎందుకంటే RRRలో రామ్ చరణ్కి పోటీగా చేశాడు, దీంట్లో హృతిక్ రోషన్కి పోటీగా చేశాడు డాన్స్ కూడా. వాడే మెచ్చుకున్నాడు, హృతిక్ రోషన్ మెచ్చుకున్నాడు, నేను జూనియర్ ఎన్టీఆర్తో చేయాలి బాబు అని. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ చేశాడంటే గ్రేట్ అనమాట. ఫ్యాన్స్ కూడా పోతుంది, ఫ్యాన్స్ అంచనాకి సినిమాలు రీచ్ అవుతాయి అంటారు. ఒక పక్క ఆల్రెడీ అక్కడ సినీ కార్మికుల సమ్మె జరుగుతుంది కదా హైదరాబాద్లో, మరి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏమైనా అడ్డుకోవడానికి ఛాన్స్లు ఉన్నాయి అంటారు? అదే లేదండి, సినిమా మాటకు బాగుంటుంది, సినిమా రిలీజ్ అవుతుంది, బాగా ఉంటుంది, బాగా ఆడుతుంటారు. నెక్స్ట్ రజనీకాంత్ నాగార్జున సినిమా కూడా రిలీజ్ అవుతుంది, అది బాగుండొచ్చు. దాంతోపాటు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని చెప్పి నేను అంటున్నానండి. ఆల్రెడీ డ్యాన్సుల్లో ఈయన కూడా బాగా చేస్తారని ఎప్పటి నుంచో నానుడి, యంగ్ హీరోల్లో ఈయన కూడా ఒకళ్ళు కాబట్టి ఎలా ఉండబోతుంది, మంచి కాంపిటీషన్ అంటారు ఈ సినిమాలు, ఈ హడావుడి? సినిమా కాంపిటీషన్ బాగానే ఉంటుందండి, బాగా చేస్తాడండి ఎన్టీఆర్. ఇంక చెప్పేది ఏం లేదు ఎన్టీఆర్ గురించి, ఎందుకంటే RRR నేను సినిమాని చూసిన వెంటనే చెప్పాను బాగుంటుందండి. డాన్స్ బాగా చేశాడు, రామ్ చరణ్కి పోటీగా చేశాడు. రామ్ చరణ్ అన్నాడు ఒకసారి నేనే చేయను బాబు ఎన్టీఆర్తో అని. అలాంటి హృతిక్ రోషన్ అన్న అంటే గ్రేట్ అనమాట ఎన్టీఆర్. ఫ్యాన్స్ కూడా వచ్చింది సినిమా. ఇంత బడ్జెట్ ఉంది, మరి బాలీవుడ్తో కలిసి ఈసారి పాన్ ఇండియా మూవీ అంటున్నారు, మరి ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ హృతిక్ రోషన్ గారు కూడా పెద్ద హీరోనే, మరి ఫస్ట్ టైం ఈయనతో జతకట్టి చేయడం అంటే మరి ఎలా ఉందంటారు? ఈ యొక్క విధానంలో కొత్త తరంగా ఉందా? కొత్త తరంగా ఉందండి. ఎందుకు హృతిక్ రోషన్ అన్నాడు ఒకసారి ఎన్టీఆర్తోనే, ఎన్టీఆర్తో కలిసి చేయడం అంటే నాకు చాలా ఎప్పటి నుంచి అనుకుంటుంది, కానీ ఎన్టీఆర్తో పోటీ పడి నేను చేయలేని చెప్పి కొన్ని సందర్భాలు అన్నాడు హృతిక్ రోషన్. ఎందుకంటే ఎన్టీఆర్ యాక్షన్ కూడా బాగుంటుంది, ఫైట్స్ బాగుంటాయి, డ్యాన్స్ బాగుంటుంది, అన్నీ బాగా చేస్తాడు. సినిమాలకి పెద్దపీట వేసే రాష్ట్రంగా చూసుకున్నట్లయితే ఒక పక్క తెలంగాణ కంటే కూడా మన తెలుగు రాష్ట్రంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది అభిమానులు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళే కొద్దీ అభిమానులు ఎక్కువ ఉంటారు. ఈస్ట్ వెస్ట్ కానివ్వండి, సినిమా ఆడిందా లేదా తెలియాలంటే ఇటేనంటారు ఎక్కువ శాతం. గతం నుంచి ఆ నానుడు ఉంది. బాగుంటుంది, ఎందుకంటే ఏపీలో కనుక బాగుందని హిట్ వచ్చింది అనుకోండి, ఇంకా అన్ని చోట్ల సూపర్ హిట్ అని చెప్పి వస్తుంది టాకు. అది తెలంగాణ ఏంటి అన్ని వైపులా హిట్ అని చెప్పి వస్తుంది. అది విజయవాడ గడ్డ కొద్దిగా ఎన్టీఆర్కి ఫస్ట్ నుంచి కూడా మంచి ఫ్యాన్స్ ఉంటారు. దాంతోపాటు పక్కనే నిమ్మకూరు కాబట్టి గత సీనియర్ ఎన్టీఆర్ కాడి నుంచి కూడా ఆదర అభిమానాలు ఎక్కువ ఇక్కడ. మరి ఎలా ఉండబోతుందంట? ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ లాగానే జూనియర్ ఎన్టీఆర్ బాగా చేయగలుగుతున్నాడు. డ్యాన్స్ అయినా ఫైట్ అయినా తాతకు తగ్గ మనవడు అనిపిస్తుంటాడు. అది ఎందుకంటే బాగా చేస్తాడు, యాక్షన్ ఏంటి, ఫైట్స్ ఏంటి, డ్యాన్స్ ఏంటి బాగా చేస్తాడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ మెచ్చుకున్నాడు ఎన్టీఆర్ గురించి, బాగా చేస్తాడని. ఎందుకంటే ఇద్దరు బాబాయ్ అబ్బాయిలు కాబట్టి అది ఆ యాక్షన్లో బాగా చేయటంలో వాడే నెంబర్ 1. అంచనాల మధ్య వస్తున్న ఈ 2 సినిమాలు పోటాపోటీగా ఉంటాయి అంటున్నారు. అందులో కొంచెం యువత కాబట్టి ఈ ఎక్కువ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి ఎలా ఉంటుందంటారు సినిమా? ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నచ్చుతుంది, సూపర్ హిట్గా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే పోటీ పడి నటిస్తున్నాడు హృతిక్ రోషన్తో. ఇదే ఫస్ట్ టైం హిందీ యాక్టర్ చేయడం, ఇదే ఫస్ట్ టైం అనమాట. వాడే హృతిక్ రోషన్ అన్నాడు అనమాట, ఎన్టీఆర్తో నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్నా చేస్తాను అని చెప్పి అన్నాడు. ఎక్స్పెక్టేషన్స్ ఎంత హైలో ఉన్నాయి? తెల్లవారుజాము నుంచి ప్రీమియర్లు కూడా పడుతున్నాయి అంటున్నారు. ఇంతకు ముందే ఏమైనా ఉందా? ఇంకా ముందు టైంలో ఏమైనా ఉందా షో? నేనైతే మార్నింగ్ 8 గంటల షోకి బుక్ చేశాను. సినిమా అయితే ఆడియో ఫంక్షన్లో చెప్పాడు కదా, ఎన్టీఆర్ అయితే 2 కాళ్ళు ఎగరేశారు కదా, సినిమా అంతకన్నా మేము అంత మించి ఉంటుందని సినిమా బుక్ చేసాము. రేపు సాయంత్రం కూడా 2 షోలు బుక్ చేసాము, చూసిన తర్వాత మాట్లాడదాం. భారీ ఎత్తున ఏదైతే బడ్జెట్తో కూడుకుని మరి బాలీవుడ్ స్థాయి నటుడితో చేశారు. ఎన్టీఆర్ గారు ఆల్రెడీ డ్యాన్స్లో తోపాది అందరికీ తెలిసిందే. అందులో కృష్ణా జిల్లాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఎన్టీఆర్ గారికి. ఎలా ఉండబోతుంది? ఒక పక్క హృతిక్ రోషన్ గారు, ఒక పక్క ఎన్టీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ పైన చూడడం కొత్తదనంగా ఉందంటున్నారు చాలామంది. ఎలా ఉంది అసలు? నాకు ఎప్పుడెప్పుడు చూద్దాం అనేది మంచి ఇంట్రెస్ట్గా ఉంది. రండి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైనా మాట్లాడదాం. సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం 2 కాళ్ళ దగ్గర వేసుకుని మాత్రం బయటకు వస్తే మాత్రం పక్కా 100%. ఓకే, థ్యాంక్ యూ. డాన్స్కి సంబంధించి ఒక్కసారి చూస్తేనే పట్టేస్తారు ఎన్టీఆర్ గారు అనేది ఫస్ట్ నుంచి నానేది. మరి ఒక యువనాయకుడు ఆయన కూడా ఎలా ఉంది? మరి చూసుకుంటే ఆయన సీనియర్ ఎవరైతే ఉన్నారో బాలీవుడ్లో హృతిక్ రోషన్ గారు, ఇద్దరు తారాగమనం ఎలా ఉండిపోతుంది? వార్ 2 మూవీ కాబట్టి గతం ఎక్స్పెక్టేషన్స్ లీడ్ ఏమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదా కొత్త విధానంగా ఉంటుందంటారు? ఎందుకంటే మన తెలుగులో కొత్త కదా ఇక్కడ. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇద్దరు నెంబర్ 1 డాన్సర్సే. డాన్స్ పరంగా అయితే
నెంబర్ 1 సేమ్ ఆర్ఆర్లో ఎలా అయితే ఉందో అంతకు మించి అయితే ఉంటుంది డ్యాన్స్ అయితే. ఇక యాక్షన్ సీన్స్ అంటే చెప్పవసరంలా, అది యంగ్ టైగర్కి పెట్టిన పేరు. దానికి మించింది, అన్ని సినిమాలకి మించి ఉంటుందని మేము బాగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఏదైతే ట్రైలర్ చూసారో ఎలా అనిపించింది? ఆల్రెడీ సలామే సాంగ్ బాగా వైరల్ అవుతుంది. ఆ మూమెంట్స్ అవన్నీ కూడా ఫ్యాన్స్ అందరూ ఆహ్వానిస్తున్నారు. మరి రేపు సినిమా రిలీజ్ టైంలో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ 2 సినిమాలు ఉన్నాయి పోటాపోటీగా 2 రోజుల్లోనే. ఆగస్టు 15 ఉంది. మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా ఇక్కడ నేటివిటీ ఎక్కువ కదా, విజయవాడలో ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ, అందులోను ఈ పక్కనే నిమ్మకూరు కాబట్టి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సాధారణంగా సినిమా ఎలా ఉంటుంది? మేమైతే కూలీ సినిమా అయితే మన ఏపీ పరంగా మాత్రం మేమైతే పోటీగా మాకు ఉంటుందని అనుకోవట్లేదు. మేము ఇక్కడ ఏది ఏమైనా కానీ మన ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం కంపల్సరీ వార్ 2 అనేది నెంబర్ 1 రేస్లో ఉండేదని 100% మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మరి ఫ్యాన్స్ రెస్పాన్స్ రేపు చూద్దాము. మూవీ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ ఎంత హైలో ఉన్నాయి అంటారు అందరికి? మేము ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాము. అది రేపు ఉంది, చూసిన తర్వాత మాట్లాడదాం ఏదైనా సరే. విజయవాడ వ్యాప్తంగా రేపు వార్ 2 సినిమా, అందులోనూ డాన్సులు అదరగొడుతున్నారంటున్నారు ఎన్టీఆర్ గారు. ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయి? ఏ షోకి వెళ్తున్నారు రేపు? పొద్దున్న 8ంటికి అయితే వెళ్తున్నాను జయరామ్ థియేటర్కి వార్ 2కి. రేపైతే రికార్డులు బద్దలైపోవడం ఖాయం. ఎన్టీఆర్ మళ్ళీ ఫామ్లోకి వస్తాడు. 2 కార్లలో ఎగరేసుకొని తిరగడం ఫ్యాన్స్ కన్ఫామ్. దేవరా తర్వాత మళ్ళీ కనిపించబోతున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. బెజవాడ గడ్డ ఎన్టీఆర్ అన్న అడ్డ. జై ఎన్టీఆర్. ఎలా ఉండబోతుంది? ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆల్రెడీ సలామే సాంగ్ బాగా హిట్ అయ్యి వైరల్ అవుతుంది. మరి హృతిక్ రోషన్ గారు బాలీవుడ్ హీరో, మన వాళ్ళు టాలీవుడ్ కాబట్టి ఇక్కడ బాగా నేటివిటీ టచ్ ఉంటుంది ఎన్టీఆర్ గారికి. సో ఎక్కడ చూసుకున్నా ఫ్యాన్స్ హంగామా కానివ్వండి, ఒక పక్క సినిమా మీద అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలు రీచ్ అవుతారంటారా రేపు? ఖచ్చితంగా రేపు అంచనాలు మొత్తం రీచ్ అవ్వడం మాత్రం కన్ఫామ్. కూలీ వచ్చినా కూడా కూలీ ఫ్లాప్ అవ్వడం కన్ఫామ్. ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్కి విజయవాడ ఫ్యాన్స్ ఎక్కువ, అందులోనూ పక్కనే నిమ్మకూరు గారు సీనియర్ ఎన్టీఆర్ గారిది. మరి ఎలా ఉండబోతుంది? ఈసారి ఆదరణ గట్టిగా ఉంటుంది అంటున్నారు చాలా మంది. గట్టిగా ఉంటుంది ఈసారి ఎన్టీఆర్ సినిమా మాత్రం కన్ఫామ్ హిట్. ఏదో ఒకసారి టికెట్ చూపించింది, ఏదో బుక్ చేసుకున్నారు, దేని ఎన్నో దానికి వెళ్తున్నారు. సరే, మరి చూసుకున్నట్లయితే ఒక పక్క హృతిక్ రోషన్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా అన్నారు ఎన్టీఆర్ గారు సూపర్ అని చెప్పి మొన్న సభలో కూడా. మరి ఏంటి, ఒక్కసారి డ్యాన్స్ చూస్తే పట్టేసి చేయగల దమ్మున్న వ్యక్తి. మరి రేపు సినిమా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అవబోతుంది. ప్రీమియర్ షోలు ఎన్నింటికి నుంచి ఉన్నాయి? ప్రీమియర్ షోలు పొద్దున్న 4:30-5 నుంచి ఉన్నాయండి. 4:30-5 నుంచి ఉంటే ఒక్కో టికెట్ 500 ఉందండి. ఫ్యాన్స్ కాబట్టి తప్పదు కాబట్టి రేపు కాలేజీలు సెలవు పెట్టైనా ఎగ్జామ్లు ఉన్నా కూడా వెళ్దాం. ఎలా ఉండబోతుంది? ఆగస్టు 15 ఉంది. నెక్స్ట్ 2 పెద్ద సినిమాలు, అందులోనూ ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే మామూలుగా ఉండదు, ఫ్యాన్స్ బాగా హంగామాగా ఉంటుంది. మరి ఎలా ఉండబోతుంది రేపు ఎక్స్పెక్టేషన్స్ ఎంత హై ఉంది? రేపు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రేపు వారం 2 వారాల వరకు అసలు థియేటర్లో ఖాళీగా ఉండవు. రేపు ఎన్టీఆర్ సినిమాకు మాత్రం థియేటర్లో ఖాళీగా ఉండవు.